చంద్రబాబుతో బీజేపీ జనసేన నేతల కీలక భేటీ కొనసాగుతోంది. వచ్చే ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై చంద్రబాబు నివాసంలో 6 గంటలుగా చర్చలు కొనసాగుతున్నాయి. ఈ చర్చల్లో కేంద్ర మంత్రి షెకావత్, పవన్ కళ్యాణ్తో పాటు 3 పార్టీల కీలక నేతలు పాల్గొన్నారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరెవరు ఎక్కడ పోటీ చేయాలనే అంశంపై మంతనాలు జరుపుతున్నారు. పొత్తుల్లో భాగంగా 30 అసెంబ్లీ, 8 పార్లమెంట్ స్థానాల్లో బీజేపీ, జనసేన పోటీ చేయబోతుంది. ఇప్పటికే తాము పోటీ చేసే 7 అసెంబ్లీ స్థానాల్ని జనసేన ప్రకటించింది. మిగతా 23 స్థానాల్లో బీజేపీ, జనసేన నుంచి ఎవరెవరు ఎక్కడ పోటీ చేస్తారన్న అంశంపై చంద్రబాబుతో చర్చలు జరుపుతున్నారు. సుదీర్ఘంగా జరుగుతున్న టీడీపీ, జనసేన, బీజేపీ భేటీకి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి పూర్ణ మనకు అందిస్తారు. పూర్ణ, లక్ష్మీదుర్గ ఏదైతే చంద్రబాబు నివాసంలో ఈరోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి కూడా బీజేపీ కేంద్ర నాయకులు ఎవరైతే షెకావత్ బృందం అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో దాదాపు చంద్రబాబు నాయుడు మధ్యాహ్నం 12 గంటల నుంచి కూడా సమావేశమయ్యారు. అయితే ఏదైతే సీట్ల సర్దుబాటు వ్యవహారంపై మొత్తం కూడా డిస్కషన్ ప్రధానంగా జరుగుతుందని చెప్పుకోవచ్చు. అయితే ఈ సీట్ల సర్దుబాటు వ్యవహారం ఇప్పుడే ఈరోజు కొలిక్కి వచ్చే అవకాశం కూడా లేదని తెలుస్తుంది. ఎందుకంటే ఒక క్లారిటీ అనేది ఇప్పటివరకు రాలేదు. కొన్ని సీట్స్ అంటే ఏదైతే టీడీపీకి బలంగా ఉన్న స్థానాలను కూడా బీజేపీ కోరటంతో వాటికాడ చాలా మటుకు సుదీర్ఘంగా డిస్కషన్ అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏదైతే టీడీపీకి బాగా పుట్టిన ప్రాంతాలు మీద ఏదో ఎక్కువగా బీజేపీ కూడా ఫోకస్ చేసింది. అయితే ఆ స్థానాలు ఏదైతే టీడీపీకి అయితే బలమైన స్థానాలను అయితే బీజేపీ కూడా అడగడంతో వాటి మీద ఇంకా క్లారిటీ అనేది రాలేదు. ఎందుకంటే అక్కడ టీడీపీకి అయితే ఎక్కువ కాలం నుంచి అంటే దాదాపు ఒక 20 years నుంచి కూడా బలమైన నెట్వర్క్, బలమైన కార్యకర్తలు మొత్తం కూడా అక్కడ నాయకత్వం ఉంది. ఆ సీట్స్ బీజేపీ కోరటంతో వాటిని ఇవ్వలేము అని చెప్పి కూడా టీడీపీ అధినేత చంద్రబాబు అయితే స్పష్టం చేసిన పరిస్థితి నెలకొంది. అయితే కొన్ని సీట్స్ అంటే ఏదైతే కొన్ని అయితే కంపల్సరీ బీజేపీ కోరుకుంటున్న సీట్స్ అయితే అక్కడ టీడీపీ ఎవరైతే అక్కడ స్థానిక నేతలు ఉన్నారో, సీనియర్లు ఉన్నారో వాళ్ళందరితో కూడా సుదీర్ఘంగా డిస్కషన్స్ కూడా చంద్రబాబు అక్కడ సంబంధిత నేతలతో కూడా మాట్లాడి తప్పనిసరి పరిస్థితుల్లో మనం పొత్తుకు వెళ్లాల్సి వస్తుంది. అసలు పొత్తులు అంశాలకు సంబంధించిన అనేక అంశాలని ఎందుకు వెళ్ళాము ఏంటి అనే దాని మీద సుదీర్ఘంగా కూడా డిస్కషన్ అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు. అయితే ఈరోజు దీని మీద ఒక క్లారిటీ వస్తే కనుక ఉమ్మడిగా ముగ్గురు కలిసి విలేకరుల సమావేశం మాట్లాడి అసలు సీట్ల సర్దుబాటు వ్యవహారం మీద కూడా మాట్లాడే అవకాశం కనపడుతుంది. మరోవైపు మేనిఫెస్టో సంబంధించి కూడా అంటే ఇండివిజువల్గా కాకుండా 3 పార్టీలు కలిసి సమగ్రంగా ఒక విధి విధానాలు రూపొందించుకుని ఆ మేనిఫెస్టోని కూడా విడుదల చేసే అవకాశం ఉంది. ఎందుకంటే దాని మీద పూర్తి స్థాయిలో కసరత్తు అయితే చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ముగ్గురు 3 పార్టీ అభ్యర్థులు కానీ నేతలు కానీ మొత్తం కూడా భావిస్తున్న పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ప్రధానంగా చూస్తే కనుక మేనిఫెస్టో సంబంధించి కూడా ఏదైతే సూపర్ 6తో చంద్రబాబు ఇప్పటికే ప్రజల్లోకి వెళ్ళడం కూడా జరిగింది. అయితే ఉమ్మడిగా అంటే కేంద్రం నుంచి కూడా రాష్ట్రానికి రావాల్సిన హామీలను కూడా ఈసారి మేనిఫెస్టో కొన్ని పొందుపరచాలి అన్న ప్రక్రియ కూడా టీడీపీ ఆలోచిస్తుంది. దాంతో ఓట్ బ్యాంక్ కానీ ప్రజల్లో వ్యతిరేకత కానీ ఉండదు అని కూడా భావిస్తున్నారు. ఈ కోణంలో అయితే ఉమ్మడిగా కూడా ఏదైతే మేనిఫెస్టో కూడా ఒక రూపొందించాలి, అలాగే ఉమ్మడిగా సభలు ఎక్కడెక్కడ నిర్వహించాలి అన్న దాని మీద కూడా పూర్తిగా ఈ భేటీలో మొత్తం కూడా డిస్కషన్ అయితే జరుగుతుంది. అయితే ఈరోజు రాత్రికైతే ఒక క్లారిటీ వస్తే కనుక ముగ్గురు కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడి సర్దుబాటు వ్యవహారం మీద అలాగే మేనిఫెస్టో తదితర అంశాలు ఏ చర్చించారో వాటి మీద మాట్లాడే అవకాశం ఉంది. లేకపోతే రేపు మరోసారి చంద్రబాబు నివాసంలో కానీ లేకపోతే వేరే ఇతర ప్రాంతాల్లో కానీ దీని మీద చర్చించే అవకాశం కనపడుతుంది.